ఆపదలు క్రమ్ముకున్నప్పుడు తల్లి ప్రేమ, తండ్రి వాత్సల్యం పిల్లల్ని కాపాడుతాయి. నిజంగానే తల్లిదండ్రుల యొక్క ప్రేమ పిల్లలకి ఒక దీపంలాగా మార్గం చూపించాలి తప్ప వాళ్ళు పాపాలు చేస్తుంటే ఊరుకొని సహించేలాగా, అలాగే తమ ప్రవర్తన ద్వారా వాళ్ళకే మద్యపానం సహా అనేక పాపాలు అలవాటు చేసేలాగా ఉండకూడదు. అలా ఉంటే వాళ్ళు తల్లిదండ్రులు కారు, స్వయంగా వాళ్ళ వంశాన్ని వాళ్ళే నాశనం చేసుకున్నట్టు లెక్క. వేళ అలాగా అశిక్షితులైనటువంటి పిల్లలు పెరిగితే ఎలా ఉంటుందో సమాజంలో రకరకాల వికృత చర్యల ద్వారా మనం చూస్తున్నాం, భరించలేకపోతున్నాం. అసలు పిల్లలు లేని వాళ్ళు అదృష్టవంతులు అనిపిస్తుంది. తల్లిదండ్రుల ప్రేమ నిజంగా దీపం లాంటిది. అది దీపంలాగే సన్మార్గ దర్శనం చెయ్యాలి అంటే ముందు వారి ప్రవర్తన బాగుండాలి, వారు ఆదర్శంగా ఉండాలి. విపదంత తమస్సుల వేళ ప్రేమ దీపము నెదందలంతు ఘన భారత భాగవతాదులైన గ్రంథముల సారమంతయు కథాకథనమున దెల్పు వ్యాసపీఠము నెదందలంతు. ఇప్పటికీ కూడా మీరు చూస్తే రామాయణం, భారతం, భాగవతం మొదలైనవి అటు సంస్కృతంలో వ్యాస వాల్మీకాదులు రచించినవేనా, ఇటు తెలుగులో కవిత్రయం కానీ, బొమ్మెరపోతన కానీ, భాస్కర రామాయణం మొదలైనవి కానీ, భాస్కరాది కవులు రచించినవి కానీ గ్రంథాలు చాలా పెద్దవిగా ఉంటాయి. అందుకే వాటిని వ్యాసపీఠంలో పెట్టుకుని చెప్పేవారు. వ్యాసపీఠం అంటే సరిగ్గా 2 చెక్కలు ఇలా దిగేసినట్టుగా ఉండి ఇలా ఉంటుంది. అది ఇటోటి ఇటోటి సరిగ్గా పుస్తకం పెట్టుకుందుకు వీలుగా ఉంటుంది. దానికి వ్యాసపీఠం అని పేరు పెట్టారు. మన నాగరికత, మన సంస్కృతి చూడండి ఎంత గొప్పది. ఊరికే ఏదో పుస్తకం పీట అనలేదు. పుస్తకం పీట అంటే పుస్తకం పెట్టుకునే ఒక పీట అనిపిస్తుంది. అదే వ్యాసపీఠం అంటే అందులో ఉన్న ఆ పుస్తకం పెట్టుకునే పీట మీద పెట్టిన పుస్తకంలో ఉన్న విషయాలన్నీ వ్యాసుడు చెప్పినవి. అది వ్యాసుడు జగద్గురువు కాబట్టి మనకి దర్శనం చేస్తుంది. ఎందుకంటే పూర్వం శాస్త్రాల్లోనే చెప్పారు చాలా స్పష్టంగా. కృతయుగానికి బ్రహ్మదేవుడు జగద్గురువుడు స్వయంగా, త్రేతాయుగానికి వశిష్ఠ మహర్షి, ద్వాపర యుగానికి వ్యాసుడు, కలియుగానికి సాక్షాత్తు శంకరాచార్య స్వామి, శంకర భగవత్పాదులు అంటారు. అందుకని కృతయుగానికి స్వయంగా బ్రహ్మదేవుడు, త్రేతాయుగానికి వశిష్ఠుడు, ద్వాపర యుగానికి వేదవ్యాస మహర్షి, కలియుగంలో శంకరాచార్య స్వామి. గురు పూర్ణిమ నాడు నిజంగా అర్చించవలసింది వీరిని. అలాంటి జగద్గురు పీఠం కాబట్టి ఊరికి పుస్తకం పెట్టుకునే పీఠను కూడా మనం వ్యాసపీఠం అన్నారు. నేను మా అమ్మని ప్రార్థిస్తూ ఏమంటున్నానంటే, అమ్మ నువ్వే ఒక వ్యాసపీఠం, మాకు ఈ భారతం, భాగవతం, రామాయణం కథలని నువ్వు చెప్పావు కదా, అందుకని నువ్వే ఒక వ్యాసపీఠం, నీకు నమస్కారం. ఎందుకు అంటే కమఠంపు నివృత్తిను సంగి బ్రోవగన్. మనం రామాయణం చదివినా, భారతం చదివినా, భాగవతం చదివినా, ఎన్ని ప్రాచ్య పాశ్చాత్య గ్రంథాలు చదివినా, ఎన్ని తత్వశాస్త్ర గ్రంథాలు చదివినా అంతిమంగా నేర్చుకోవలసింది ఒక్కటే నివృత్తి తప్పితే ప్రవృత్తి కాదు. ఇంకా పెంచుకుంటూ పోవడం, చివరికి తెంచుకోలేక ఇబ్బంది పడ్డాం. మనం పెంచుకున్న బంధాలు మనకే శత్రువులుగా పరిణమించడం. ఇది జరగకుండా ఉండాలంటే ముందు నుంచి కాస్త ప్రవృత్తి నుంచి నివృత్తి కూడా అలవాటు చేసుకోవాలి. ఒక 40-50 ఏళ్ల వరకు సహజంగానే పెరుగుతాయి వద్దన, 50వ ఏట నుంచైనా నివృత్తి కూడా అలవాటు చేసుకో. అసలు ఈ పెంచుకునే సంబంధంలోనే ప్రవృత్తి పెరుగుతున్న సందర్భంలోనే నివృత్తి కూడా తప్పదనే భావంతో ఉండాలి. ఆ కమఠంపు నివృత్తి తాబేలు అలాగే చేస్తుంది సరిగ్గా. దానికి ఏదైనా కొంచెం అలికిడై కంగారైంది అంటే అన్ని అవయవాలు లోపలికి లాగేసుకుంటుంది, అదే నివృత్తి. అలాగే సమాజంలో ఏవో జరిగి మనని చెడగొట్టే పరిస్థితులు ఉన్నాయి అన్నప్పుడు మన మనస్సును లోపలికి లాగేసుకోవాలి. అప్పుడు యువతరమైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చాలా పవిత్రంగా ఉంటారు. ఏవో జరుగుతూనే ఉంటాయి సమాజంలో, అన్నీ మనం ఆపగలం. మనం అందరం ఏం చేస్తామంటే మన తప్పు మనం ఒప్పుకోకుండా ఎవరి మీదకు గంటేస్తాం. అంచేతను ఆలోచించవలసింది బాధ్యత అలా కాదు. మన నుంచి ఎందుకు మొదలవ్వకూడదా మార్పు? మనం తప్పు చేస్తున్నామా, మనం పేకాడుతున్నామా, మనం కోడి పందాలు ఆడుతున్నామా, మనం మద్యపానం చేస్తున్నామా, మన ఇంట్లో ఎవరన్నా చేస్తున్నారా, వాళ్ళతో ఎందుకు మనం విభేదించలేం, వాళ్ళతో ఉండే బంధాన్ని ఎందుకు తెంచుకోలేం, ఎందుకు గట్టిగా వాళ్ళకి చెప్పలేకపోతున్నాం అని ఆలోచిస్తే ఇప్పుడే మార్పు ఇక్కడే మొదలవుతుంది. అది నాతోనే మొదలవుతుంది. మీకు చెప్పేస్తే అయిపోయిందని నేను అనుకుంటున్నాను, వినడం కదా అయిపోయిందని మీరు అనుకుంటున్నారు. అయిపోయింది మొత్తం. అలాగా ఒకరి మీద ఒకరు గెంటేయడం కాకుండా, ఏడు చేపల కథలాగా నాది తప్పు లేదు, వారిది ఎవరిదో తప్పు అని అలా గెంటేయడం కాకుండా
నా తప్పు ఏమిటో ఖచ్చితంగా నాకు అర్థమైంది, నేను మార్చుకుంటాను. అంటే ఇంకంతకంటే కావాల్సింది ఏమిటి? అలాగే మన కథ అంతా సాగుతుంది. అభివృద్ధి అయినా తిరోగమనమైనా చూద్దాం. కాళిదాసు రమణీయమైన కవిత్వంలో ఉన్నాం. ఈవేళ మరింత ఆత్మీయంగా హృదయాన్ని స్పృశించేటువంటి కాళిదాసు కవిత్వంలోని ఘట్టాలు చెప్పుకోబోతుంది. కాళిదాసు కవితలు ఎలాంటివి ఏంటి? సాగరఘోష కావ్యంలో ద్వితీయాంతరంగంలో 2వ అధ్యాయంలో తరంగం చెబుతుంది. మునిచాటు శకుంతలలవి ననలై, మునిచాటు శకుంతలలవి ననలై, వనమందు మ్రోయు నాదములవియే. మునిచాటు శకుంతలలవి ననలై, లతలందు మ్రోయు నాదములవియే. కొనలాగు కురంగములవి, కొనలాగు కురంగములవి. మునిచాటు శకుంతలలవి వనదేవత కనులు రాల్చు బాష్పములవియే. కొనలాగు కురంగములవి కనులంచెమరింపజేయు కాండ్వములవియే. మునిచాటు శకుంతలలవి. మునిచాటు శకుంతల. ఈవేళ తప్పుడు పెంపకంలో ఉన్న పిల్లలు రోడ్డు ప్రమాదాలు చేసి భయంకరంగా ఎర్తలలో మరణానికి కారణమవుతున్న సందర్భంలో, అంతేకాదు భయంకరంగా ఇంకా ఎంత దారుణంగా తయారైంది మన చదువుకున్న విద్యార్థుల యొక్క పైశాచిక మనస్తత్వం. ఎంత భయంకరంగా ఉంది కొంతమంది మనస్తత్వం అంటే, కుక్క పిల్లల్ని పట్టుకొచ్చి వాటికి తాళ్ళు కట్టి మంట పెట్టి ఆ తాళ్లతో మంటల్లో వాటిని వేలాడదీసి అవి భయంకరంగా అరుస్తూ ఉంటే పైశాచిక ఆనందం పొంది, పైగా అవి తప్పించుకుందుకు ఆ మంటల్లోంచి బయటకు వస్తున్నా మళ్ళీ తీసుకెళ్ళి అందులో బారేసి, ఇదంతా సెల్ ఫోన్ తీసి 3 యువకులు ఫోటోలతో సహా అందరికి పంపించారు వాట్సాప్ ద్వారా. చేసేదే పరమ ఘోరం, నేరం అంటే దాన్ని ప్రచారం చేసుకోవడం గొప్పగా భావిస్తున్నారు. ఈ ప్రవృత్తి పిల్లల్లో, యువతరంలో ఎందుకు బయలుదేరుతుంది అంటే, నేరాలు చేసిన వాళ్ళని సినిమాల్లో మనం హీరోలుగా చూపిస్తున్నాం. అసలు సినిమాలకి పెట్టే పేర్లే రౌడీ పేర్లు పెడుతున్నారు. ఇడియట్, బద్మాష్, ఇవి సినిమాల పేర్లు. ఇవాళ రౌడీ, కేడీ. ఇదివరకు అలా కాదు. ఆత్మీయులు, అంతస్తులు, ఆడపడుచు, అనుబంధాలు, అనురాగం అలా ఉండేవి. ఉమ్మడి కుటుంబం. ఆ రోజుల్లో పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఇడియట్టు, రౌడీ, కేడీ, జల్సా ఇలాంటి సినిమాలు వచ్చాక పరిస్థితులు అలాగే ఉంటాయి. అంచేత సినిమా రంగము, నిర్మాతలు, దర్శకులు కూడా బాధ్యత వహించవలసిందే. మరి వ్యాపారం అంటే అలాగా. కణువుడు ఎక్కడో తెచ్చుకున్న అమ్మాయిని మునిచాటు శకుంతలలా పెంచాడు. కాళిదాసు కవిత్వం అంటే మునిచాటు శకుంతల. ఒక ఆడపిల్ల ఎప్పుడు తండ్రి చాటున ఉండి తల్లి చాటున ఉండే మాట్లాడాలి. ఎవరికైనా కోపం వచ్చినా మంచిది, అది పద్ధతి. ఎందుకు ఉండాలండి? మేము చేసిన తప్పు ఏమిటి అని. తప్పు కాదమ్మా, అది ఒప్పు. బడి తెగించి వీధుల్లోకి వెళ్ళి మాట్లాడకూడదు ఫోన్లు ఇచ్చుకుని. అటువంటి స్వతంత్రం తల్లిదండ్రులు ఇవ్వకూడదు. ఇది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధానం కాదు, వాళ్ళ కాళ్ళు వాళ్ళే తెగొట్టుకునే విధానం ఇది. అధికారము, డబ్బు, ఈ రెండిట్లో ఏదో ఒకటి చాలు మనుషులను దుర్మార్గులను చేయడానికి, అహంకారులను చేయడానికి. 2 ఉంటే చెప్పక్కర్లేదు. ఇంకా అసలే కోతి ఆ పైన కలుగు తాగింది అన్నట్టే ఉంటుంది. ఇంకెలా ఉంటాడో తెలియదు. ఇంకా పైగా ఈ రోజుల్లో డబ్బు ఉంటే అధికారాన్ని కొనుక్కోవచ్చు, అధికారం ఉంటే డబ్బు సంపాదించవచ్చు. ధర్మరాజు లాంటి వాళ్ళు కూడా దుశ్శాసనులుగా మారిపోతున్నారు డబ్బు వచ్చేసరికి. ఏం మాట్లాడుతున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియట్లా. వెంటనే ఇదివరకున్న అభిప్రాయాలు మారిపోతున్నాయి. ఇదివరకు పేదవాళ్ళని, బలహీనుల్ని, కష్టపడే వాళ్ళని సమర్థిస్తూ మాట్లాడిన మనుషులు ఆ వర్గాలకి నాయకులై కోట్లు సంపాదించేసరికి కంఠం మార్చేస్తున్నారు. మళ్ళీ జమీందారులను పొగుడుతున్నారు. ఎందుకంటే వాడికి దక్కాల్సినవి దక్కాయి, వాడి కుటుంబ సభ్యులు బాగున్నారు, మిగిలిన వర్గం అంతా నాశనం అవుతే కానీ ఆ వర్గానికి నాయకత్వం వహించే మనం పైకొచ్చామే. లేకపోతే మనకి ఈ స్థితి పట్టేది కాదే. మనం పైకొచ్చింది ఆ వర్గం వాళ్ళని చూడడానికి, బాగోగులు చూడడానికి కాదా, వాళ్ళలో అవకాశాలు ఉన్న వాళ్ళందరినీ అభివృద్ధి చేయడానికి కాదా అని ఈ వర్గ నాయకులు ఆలోచించరు. వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకి నెరవేరితే చాలు. అందుకే ఎప్పుడప్పుడు సమాజాన్ని దోచుకోవాలనుకునే వాళ్ళు ఈ వర్గ నాయకుల్ని కొనేస్తారు. అందరికీ నచ్చ చెప్పడం కంటే వాడిని ఒక్కడిని కొనేస్తే అయిపోయేవాడికి ఏం కావాలో అడుగు.
లేదా బెదిరించు, డబ్బుంటే అన్నీ అవుతాయి. అంచేతనే అంతకుముందు ధర్మరాజు లాంటి వాడు కూడా ఇప్పుడు దుశ్శాసనుడు అవుతున్నాడు. మరి మన పురాణాలు పరిశీలిస్తే డబ్బు ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఒకలాగే ఉన్నారండి మహానుభావులు. హరిశ్చంద్రుడు మహాసామ్రాజ్యం ఉన్నప్పుడు ఎంత ఉదారంగా ఉన్నాడో అంత కోల్పోయినా అలాగే ఉన్నాడు. ఆయన ధైర్యం ఏం కోల్పోలేదు, ఆయన ఏం పెద్దగా తీవ్రంగా తీసుకోలేదు దాన్ని. కూడా ఉన్న నక్షత్రకుడికి భోజనం పెట్టలేకపోయాను అని హరిశ్చంద్రుడు బాధపడి చంద్రమతి బాధపడ్డారు, కానీ వాళ్ళకి భోజనం లేదని బాధపడలేదండి. చివరికి ఆ నాటకంలో అపూర్వమైన సన్నివేశం, ఒక అట్టిపండు దొరికితే లోహితాస్యుడు పట్టుకొస్తే ముందు నక్షత్రకుడికి ఇస్తాడండి. లోహితాస్యుడు కూడా హరిశ్చంద్రుడు కొడుకు. మా చిన్నతనంలో నాటకంలో చూసి హరిశ్చంద్ర నాటకంలో ఇలా ఉండాలన్నమాట. మనం ఇంత కష్టంలో ఉన్నా సరే పక్కన ఒక ఆయన పాపం మన అతిథి ఉన్నప్పుడు ఆయనకి పెట్టి మనం తినాలన్నమాట అని అర్థమైంది. పైగా మా సరదా మాకుండేది ఆ లోహితాసుడు అట్టిపళ్ళు దృశ్యం వచ్చేసరికి అట్టిపళ్ళుని చూసేవాడు. హరిశ్చంద్రుడు నాటకం వేసేవాడు, పెద్ద ఆయన ఉంటాడుగా మరి, టీవీ సుబ్బారావు గారు ఎవరో పెద్ద ఆయన, నెల్లూరు రెడ్డి గారు ఒక ఆయన వేసేవారు, చాలా బాగా వేసేవాడు. మా లక్ష్మీపతి గారిని వేసేవాడు ఒక ఆయన, చాలా బాగా వేసేవాడు. వీళ్ళు అట్టిపండు కన్నా మేము కురాలను పట్టుకెళ్ళి అర్ధన అట్టిపళ్ళు పట్టుకెళ్ళేవాడు. మన అట్టిపండు అక్కడ పెడతారు కదా వేదిక మీద, మా సరదా మాది. కానీ అందులో గమనించాల్సిన గొప్ప తత్వం ఏమిటంటే, మేము గ్రహించింది చిన్నతనంలో, హరిశ్చంద్రుడు అంతటి రాజు, చంద్రమతి అంతటి మహారాణి, రోహితాసుడు అంతటి యువరాజు కూడా తమ కంటే ముందు తమ అతిథి ఆకలికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇదండి భారతీయ సంస్కృతి. అతిథి దేవో భవ. మనం ఇవాళ అట్టిపండు దేవుడి ముందు పెట్టేసి అట్టిపండు దేవో భవ, అతిథి నోవో భవ. అట్టిపండు పెట్టేస్తే పుణ్యం, దానికి అగరొత్తులు పెట్టాలా విడిగా పెట్టాలి, ఇదే మన సందేహం. దేవుడికి నైవేద్యం పెట్టడం అంటే సమస్త జగత్తుని వీలైనంత వరకు మనం పోషించడం. ఎంతమందికి అన్నం పెట్టగలం, ఎన్ని పక్షులకి, ఎన్ని జంతువులకి, ఎంతమంది మనుషులకి, ఎంతమందికి వస్త్రాలు ఇవ్వగలం, ఇది ప్రతి జమీందారు ఆలోచించాలి. ప్రతి పున్నమి నాడు చంద్రుడిని చూసి దండం పెట్టుకుని చంద్రమాహ వస్త్రప్రియ అన్నారు కాబట్టి ఒక జత బట్టలు దానం చేయమన్నారు. పేదవాళ్ళకి, డబ్బున్న వాళ్ళకి కాదు, మన బంధువులకు అసలే కాదు. బంధువుల్లోనే పేదవాళ్ళు ఉంటే అది వేరే విషయం. వాళ్ళని తప్పనిసరిగా ముందు మనమే ఆదుకోవాలి. అంతే. ఆ పండగలను అలా 80 ఏళ్ళు వరుసగా చేస్తే అప్పుడు సహస్ర చంద్ర దర్శనం. ఎందుకంటే అప్పటికి 1000 పుణ్యములు అవుతాయి. 80 సంవత్సరాల 8 మాసాలు గడిచేసరికి తెలుగు లెక్క ప్రకారం వ్యక్తికి 80 ఏళ్ల 8 మాసాలు గడిచేసరికి 1000 పుణ్యములు అవుతాయి. ఎందుకంటే అధిక మాసాలు ఉంటాయి కాబట్టి అప్పుడు అది చేసుకోవాలి. ఊరికే ఆర్భాటంగా అమెరికా నుంచి అబ్బాయిలను పిలిచి చేసుకోవడం, ఊరికే మనకి ఫోటోలు తీసుకుంటూ మనకు వస్తుంది, దాని ప్రయోజనం లేదు. దాంట్లో ఉండే ఔదార్యం ఇది. ఔదార్యం లేనప్పుడు ఉరికి దారి ఏం దేనికి? ఇవి మన పండుగలు, ఆచారాల సమస్తం కూడా ధనవంతులు తమ సంపదను తామే తగ్గించుకుని పేద వర్గాలకు ఇవ్వడం ద్వారా సమాజంలో సమసమాజ స్థాపన చేసే ఏర్పాటు చేయడానికే ఏర్పాటు చేయబడ్డాయి. అందుకోసం ఉద్దేశించబడ్డాయి. వ్యక్తి స్వచ్ఛందంగానే సాధించేటువంటి సామ్యవాదమే వైదిక ధర్మం. బలవంతంగా సాధించడమే కమ్యూనిజం. స్వచ్ఛందంగా వ్యక్తి చేత సాధింపజేయడమే వైదిక ధర్మం. అదే సామ్యవాదం, అదే పద్ధతి. కానీ బలవంతంగా వద్దు, ఎందుకంటే మనుషుల ప్రాణాలు పోతాయి, వ్యతిరేకత ఎక్కువైపోతుంది. సాధ్యమైనంత వరకు భగవంతుడి పేరు మీద, ధర్మం పేరు మీద, పరోపకారం పేరు మీద, మనుషుల్ని కరిగించేటువంటి కావ్య పురాణ ఇతిహాస ప్రవచనాల పేరు మీద డబ్బున్న వాళ్ళ మనస్సును సరళంగా మార్చి వాళ్ళ సంపదలను వాళ్లే వ్రతాలు, నోములు, పిల్లల పెళ్లిళ్ళు, విందులు, వినోదాలు, పేరంటాలు మొదలైన వాటి పేరు మీద తరిగించేలా చేసుకుని అవి పేద వర్గాల్లోకి వెళ్లేలా చెయ్యాలి. ఆ కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా అత్యంత పేదవర్గం బ్రాహ్మణులే. అందుకని బ్రాహ్మణులకు దానం ఇవ్వమని చెప్పారు. బ్రాహ్మణ పక్షపాతం కాదు అది. ఆ కాలంలో అత్యంత పేదవాళ్ళు బ్రాహ్మణులు. ఎందుకంటే వాళ్ళు ఉండడమే పూర్వ గుడిసెల్లో ఉండేవారు. ఇప్పటికీ ఏమీ అభివృద్ధి చెందింది ఏం లేదు అని చెప్పాలంటే. ఉన్నా నిలబెట్టుకోవడం కూడా మా వాళ్ళకి తెలియదు. నమశివాయ. అందుకే చెప్పారండి, లేకపోతే ఏం చెప్పాలా? కేవలం బ్రాహ్మణులకి ఏమని చెప్పాలా, పేదవాళ్ళకి ఏమని చెప్పారు. బేదసాదులకు దాన ధర్మాలు చేయమని పురాణాల్లోనూ చెప్పారు. తద్వారా సమసమాజాన్ని ఆర్థికంగా ఎక్కువ భేదాలు లేకుండా, ఎలాగో కొన్ని భేదాలు ఉంటాయి, అది మరీ ఆ అంతరం మరీ పెరిగిపోకుండా అలా ఎప్పటికప్పుడు సర్దుకుంటూ రండి, స్వచ్ఛందంగానే, హాయిగానే, పండగల పేరు మీద, మనస్సంతృప్తి పేరు మీద. అప్పుడు తిరుగుబాట్లు, విప్లవాలు ఎందుకుంటాయండి? ఎన్కౌంటర్లు, గొడవలోను. ఏమీ లేకుండా వ్యక్తులు బాగా స్వార్థానికి లోనైపోవడం వల్ల ధనవంతులు మరింత ధనవంతులు అయిపోతుంటే పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు అయిపోతుంటే తుపాకీ పట్టేవాడు పడతాడు, మరి వాడిని కొట్టేవాడు కొడతాడు, వీడు వాడిని కొడతాడు, వాడు వీడిని కొడతాడు. విచిత్రం ఏమిటంటే ఆయుధాలు దెబ్బలాడుకుంటున్నాయి, అసలు వాళ్ళు బాగానే ఉన్నారు. ఇది మనం గ్రహించాల్సిన తత్వం. ధర్మరాజులు దుశ్శాసనులు అయిపోతున్నారు.
అంచేత నువ్వు చాలామంది డబ్బు దుర్మార్గం అమ్మ, డబ్బు పాపిస్తుందమ్మా. డబ్బులో ఏం లేదమ్మా, డబ్బు లక్ష్మీదేవి. మన బుద్ధిలో ఉందంట. మన బుద్ధిని మనం అనుకోవడం ఇష్టం లేక డబ్బునంటాం, జాతకాలను అంటాం, ముహూర్తాలను అంటాం, పొద్దున్నే ఎదురొచ్చిన వాడిని అంటాం, ఎంతమందిని అంటాము. మన పూర్వీకులను అంటాం, చివరికి మన కులాన్ని అంతటినే అంటాం. మా కులం వాడు అందరూ ఇంతేనండి, దిక్కుమాలిన కులంలో పుట్టాను నేనని వీడే అంటాడు. వీడి బుద్ధిలో తేడా చూసుకోడు. అవి ఆ నిందే మానుకోవాలి. మన బుద్ధిలో తేడా, దానికి కులాన్నంతటి నిందిస్తే ఉపయోగమే ఉందండి. రవరుడంతటి వాడే అన్నాడు అజ్ఞానంలో పడి, బుద్ధిజాడ్య జనితోన్మాదులు కదా శ్రోత్రియులు అన్నాడు. బ్రాహ్మలందరూ ఇంతే, వేదం చదువుకుంటారు, ఎందుకు పనికిరారు, లోకజ్ఞానం ఉండదు. శుభ్రంగా తీర్థయాత్రలు చేయాలి అంటే సిద్ధుడు ఏదైనా పాదలేపనం పూస్తే అకలంకౌషధ సత్వముందెలియ, నిజంగా ఆ మందు ఎటువంటిదో కనిపెట్టాలని పరీక్ష చేయాలని నాకు అనిపిస్తే ఒక్క పని చేసి ఉండాల్సింది కదా అన్నాడు. అప్పుడు ఒక్క క్షణంలోనే అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగేవాడే కదా అన్నాడు. మనిషి బలహీనుడైనప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు ఎంత విచిత్రంగా ప్రవర్తిస్తాడో తెలుస్తుంది చూడండి. ఎవరుడు హిమాలయాలకు వెళ్ళాక పాదలేపనం పోయి కానీ హిమాలయాలకు వెళ్ళాలని కోరుకున్నాడు. పుణ్యక్షేత్రాలు కోరుకోవచ్చుగా, హిమాలయాలు కూడా కొన్ని ఉండొచ్చు, కానీ అక్కడికి వెళ్ళాలని కోరుకున్నాడు. ఆ మంచు ప్రభావం వల్ల మధ్యాహ్నానికి ఆ పాదలేపనం కరిగిపోయింది. అప్పుడు తన బుద్ధిని తాను అనుకోవడం మానేసి ఎవరిని అంటున్నాడో చూడండి. పెద్దన గారు ఎంత గొప్పగా మనోవిశ్లేషణాత్మకంగా రచించాడు మనుచరిత్రని. అకలంకౌషధ సత్వముందెలియ మాయా ద్వారకావంతి కాశి గయా కురుక్షేత్ర. అకలంకౌషధ సత్వముందెలియ మాయా ద్వారకావంతి కాశి కురుక్షేత్ర గయా ప్రజాగములునే సేవింపక ఉద్దండ గండక వేదండ వరాఘవాఘరిపు ఖడ్గవ్యాఘ్రము. ఉద్దండ గండక వేదండ వరాఘవాఘరిపు ఖడ్గవ్యాఘ్రము. ఇమ్మంచుగొండకు రాజల్లునే, ఇమ్మంచుగొండకు రాజల్లునే బుద్ధిజాడ్యజనితోన్మాదుల్ గదా శ్రోత్రియుల్. బుద్ధిజాడ్యజనితోన్మాదుల్ గదా శ్రోత్రియుల్ అని బ్రాహ్మణులందరినీ తిట్టాడండి. కులనింద ఎందుకు? తన అసమర్థతకి. ఒకడు ఇలాగే ఉంటాడు ఎప్పటికీ. మా వాళ్ళందరూ ఇంతేనండి, ఏమిటి మేము ఎంతకంటే అభివృద్ధి అవ్వాలండి, మా ఇంట్లో అందరూ అంతేనండి, ఎవరికి ఏం కలిసి రావట్లేదండి. ఎందుకంటేనండి మా ముత్తాత గారు ఒక ఆయన ఆ శనివారం నాడు పోయేటండి, అప్పటి నుంచి ఎలా ఉంది. వీడి దౌర్భాగ్యానికి వాడిని ఎందుకంటే అనుకోవడం. ముత్తాత గారు శనివారం పోతే వంశం అంతా పాడవుతుందా? మనం చేసే పనులు ఇలాగే ఉంటాయి. మన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం, మన ఓటమిని అంగీకరించడం ఇష్టం లేదు, దాన్ని సరిదిద్దుకోవడం అసలే ఇష్టం లేదు. అక్కడి నుంచి బెళ్ళం బిడ్డ వచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ, కొత్త కోళ్ళు అడుగు పెట్టిన వేళ, పెళ్లికి ముహూర్తం పెట్టిన వేళ అని అందరినీ అనుకోవడం. నిజంగా అంటున్నాడు ప్రభువు, నిజంగా మనందరి మనస్తత్వంతోనే. నాకు పుణ్యక్షేత్ర ఆ పాదలేపం పోయిగానే యాత్రలు చేయాలని ఉంటే మాయా, ద్వారక, అవంతి, కాశీ, కురుక్షేత్ర, గయా, ప్రయాగ ఎన్నున్నాయి, అవన్నీ తిరగచ్చుగా. అక్కడెక్కడ మంచు ఎక్కువ ఉండదు, అందుకని కరగకుండా ఉండేది. మానేసి హిమాలయాలకు వచ్చాను. ఎటువంటిది హిమాలయం? ఉద్దండ గండక వేదండ వరాక వాకరేపు ఖడ్గ వ్యాఘ్రం. ఏముంది ఇక్కడ? గండకే మృగాలు, గవయ మృగాలు, ఈ భయంకరమైన ఏనుగులు, చిరతపూళ్ళు, దున్నపోతులు, ఇవన్నీ కనపడ్డాయా? ఇదివరకేమో మున్ను ముచ్చిచ్చు విరాళి కొన్న చోటు, గిరిజ కళ్యాణంబు జరిగిన చోటు, నారదుడు వీణమీటిన చోటు అని చెప్పుకున్నాడా? అంటే మన పరిస్థితులు బాగుంటే, మనకు యాత్ర సక్రమంగా జరిగితే ఆ హిమాలయాలన్నీ బాగానే ఉంటాయి. ఏదైనా కొంచెం ఆఫర్ వచ్చేసరికి ఇంత దరిద్ర ప్రదేశం ఇంకోటి లేదండి నేను అంటూనే ఉన్నాను, మా ఆవిడ పట్టెట్టింది, ఆవిడని ఎందుకు అనుకోవడం? ఎలాగో అలా భార్యని అనడం భర్తకి సరదా. ఏదో వంకట్టి తిట్టాలి, వీలైతే వాళ్ళు పుట్టింటి వాళ్ళని కూడా తిట్టాలి. మొత్తం దశపూర్వేషం దశాపరేషం తిడితే ఈ భర్తగారు అహంకారం నిలబడుతుంది అక్కడ. లేకపోతే ఈ భార్యకి ఏదైనా అనుమానం ఉంటే భర్త సమర్థత మీద, అప్పుడు ఆవిడ ఉంటుంది అన్ని చేతకాల వ్యవహారాలు చేస్తే ఇలాగే ఉంటుంది. కాస్త మంచి ట్రావెల్స్ చూసి, మంచి ట్రావెల్స్ అంటే పలానా ట్రావెల్స్ దగ్గర మంచి అని బ్రాకెట్లో ఉంటుందా? ఏదో ఆవిడకి అనాలని ఉంది భర్తను, అంతే. దొరికిన సమయం ఇలా ఒకళ్ళొకళ్ళు అనుకోవడం కంటే అసలు పరిస్థితి ఏమిటి అనుకోకుండా జరిగింది అది మనం ఊహిస్తామా? కాస్త ఓపిక పడితే దాని నుంచి బయటపడతాం. ఈ లోపు కాస్త చుట్టుపక్కల తిరుగుదాం, చెట్టపట్టాలు పట్టుకుని హాయిగా చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ అనుకోని ప్రదేశాల్లో, కొత్త ప్రదేశాలు కూడా ఉచితంగా చూస్తాం, ఏ టికెట్లు లేకుండా. చెట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే, చెట్టు నీడకై పరిగెడుతుంటే అని పరిగెట్టకూడదండి దంపతుల యాత్రలో. ఏమైనా అయిపోయిందా? ఈ లోపు ఏమైనా బస్సు పారిపోయిందా? అది కొత్త ప్రదేశాన్ని చూడడం ఎంత అదృష్టం. ఆ కొండల్లో కొట్టల్లో సరదాగా అలాంటి ఆలోచన మనకి రాదు. ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటూ కూర్చుంటాం. ఇదే జీవితం.
నవజీవనాన్ని వేదం చేసుకోవాలంటే మన ఆలోచనలు మార్చుకోవాలండి. ఆ పరిస్థితులే మారవండి. మారగలిగింది మన మనస్సు, మారవలసింది మన మనస్సు, మార్చుకోవలసింది మన మనస్సు. అది మన చేతుల్లో ఉంది. పరిస్థితులన్నీ మార్చడం మన చేతుల్లో. అందుకని అటువంటి హిమాలయాలకు ఎందుకు వచ్చాను? ఏమున్నాయి అక్కడ? అడుగుతున్న ఓతులు తప్పితే అని హిమాలయాలను తిడుతున్నాడు. పైగా హిమాలయాలను తిట్టినా ఒక రకం. మా బ్రాహ్మణులందరూ ఇంతే, వేదం చదువుకోవడం తప్పితే లోకజ్ఞానం ఉండేడిస్తేగా నీకు లేకపోతే లేకపోవచ్చు కాక అందరికీ లేదండి. ఎందుకు బ్రాహ్మణులందరూ ఇలా ఉన్నారా? మనం చాలామంది ఇలాగే అంటాం. మనం చాలామంది ఇలా ఉంటాం. మన కులం నుంచి ఒక నాయకుడిని ఎన్నుకోవాలి అంటే మనమే నిలబడ్డామనుకోండి పోటీగా కుల నాయకుడి కింద. వాళ్ళు ఎన్నుకుంటే మంచిది, ఎన్నుకోకపోతే మా ఇంతేనండి పీతలమంగం, ఒకటి పైకి లాగితే ఒకటి కిందకి లాగుతాడు అంటాడు వీడు. మరి ఇంకొకడికి ఏదైనా పదవిస్తే వీడి కిందకే లాగుతాడు. మరి ఏమైంది? ఎక్కడుంది దోషం? శంకరాచార్య చెప్పిందేనండి, అంతకు మించి ఎవరేం చెప్పలేరండి. అహం మమ, అహంకారం మమకారం. ఈ రెండు పోగొట్టుకునే వరకు మానవ సమాజంలో ఏ వ్యక్తి ఏ వ్యవస్థ బాగుపడే సమస్య లేదు. అంచేత మనం చేసేటువంటి ప్రతి పూజ, ప్రతి నోము, ప్రతి తీర్థం, ప్రతి యాత్ర అన్నింటిలో ఈ రెండిట్లో తగ్గుతున్నాయా లేదా? అహం తగ్గిందా లేదా? మమకారం తగ్గిందా లేదా? అహంకారం తగ్గిందా లేదా? ఈ యాత్ర చేసే ప్రయోజనం ఏమిటి? లేదా 50,000 దండగాయి. యాత్రల వల్ల పుణ్యం వస్తుందనుకోవడం భ్రమ. జ్ఞానం రావాలి, జ్ఞానం రావాలి. యాత్ర వల్ల చిత్తశుద్ధి పెరగాలి. తర్వాత మన జీవితమే మారిపోవాలి, అసలు వేరుగా ఉండాలి. యాత్రికుడు వచ్చాక ఆయన అంతా ఏమిటో గొప్ప జ్ఞానిలా ఉన్నాడండి అని అనుకోవాలి అందరం. మన ప్రవర్తనలోనే మార్పు రావాలి. చాలా మమకారాలు తగ్గిపోవాలి. ఒక స్థితప్రజ్ఞ లక్షణం రావాలి. యాత్ర అంటే అది. అంత ఉన్నతమైన హిమాలయాలు చూశాక కూడా మనం ఊరికే ఎలక్కన్నంలాగా ఆలోచిస్తున్నామంటే ఇంకెందుకు హిమాలయాలకు వెళ్ళడం? మానసరోవరం సదరన్ ట్రావెల్స్ వాళ్ళని వెళ్ళి బాగు చేయడం అంతే. మనకేం కలిసి వస్తుంది దాంతో? ఇదే ఆలోచించాల్సిన విధానం. అందుకని డబ్బులో దోషం లేదండి, జాతకాల్లో లేదండి, ముహూర్తాల్లో లేదండి, గుళ్ళలో లేదండి, దేంట్లో లేదండి, మన బుర్రలో ఉందండి. డబ్బు గలట్టివాడు కొరడా జడిపింపగనే జగమ్ముత బిబ్బైపోవు. ఎన్ని సామెతలు పుట్టాయండి డబ్బు మీద. డబ్బుకు లోకం దాసోహం, పైసామే పరమాత్మ, మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నీ. సర్వే గుణా కాంచనమాశ్రయంతి సంస్కృతం. డబ్బుకు లోకం దాసోహం తెలుగు. మనీ మేక్స్ మెనీ థింగ్స్ ఇంగ్లీష్. పైసామే పరమాత్మ హిందీ. ఇంకా నాకు తెలిసిన భాషలు చెప్పాను, మీకు తెలిసిన మీరు చెప్పుకోండి. ఎన్నుంటాయి? అర్థము సకలార్థ సాధనము అని కూడా అన్నారు. డబ్బు ఉంటేనే వచ్చేస్తాయి. అలా మనిషిని బానిసం చేసింది. పైగా డబ్బు గలట్టివాడు కొరడా చలిపింపకయే జగమ్ముత బిబ్బైపోవు. వాని పెదవిన్ కనిపించిన అక్షరములు, వాని పెదవిన్ కనిపించిన అక్షరములు అబ్బొబ్బు త్రిశూల శాసనములు. వాని పెదవిన్ కనిపించిన అక్షరములు అబ్బొబ్బు త్రిశూల శాసనములు. అందవు వాని మనఃప్రణాళికల్, అందవు వాని మనఃప్రణాళికల్. డబ్బొకటున్న చాలు జగడంబులు జబ్బులు ఇకేమి కావలెన్. డబ్బొకటున్న చాలు జగడంబులు జబ్బులు ఇకేమి కావలెన్. డబ్బొకటున్న చాలు. ఎంత చిత్రంగా చెబుతుందో తరంగం చూడండి. ఇవాళ వాస్తవంగా జరుగుతున్న విషయాలు. డబ్బు ఉంటే చాలండి, ఇంకేం అక్కర్లా. డబ్బు గలట్టివాడు కొరడా జడిపింపకయే జగమ్ము తబ్బిబ్బైపోవు. 100 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉంటారే లోకంలో, వాళ్ళు బెదిరించక్కర్లేదండి. అసలు కిడిగంటితో ఇలా చూసి అయ్యగారు కోపం వచ్చింది. ఇంకా కొరడా జడిపించలేదండి. జడిపింపకయే అంటున్నాడు కవి ఇక్కడ. జడిపించినచో కాదు. జడిపించినచో అన్నా పద్యం బాగానే ఉంటుంది, గణభంగం ఏమి రాదు. కానీ జడిపింపకయే. డబ్బున్న వాడికి అంత భయపడతాం మనం. ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అండి. ఏమిటి ఇండస్ట్రియలిస్ట్? ఇండస్ట్రియలిస్ట్ అంటే శ్రమ పడేవాడు, పెట్టుబడి పెట్టేవాడు కాదు. ఇండస్ట్రీ అంటే శ్రమ. నిజమైన ఇండస్ట్రియలిస్ట్ ఎవడంటే సంస్థలో పనిచేసే కార్మికుడు. ఇండస్ట్రీ అంటే శ్రమ. అబ్బాయి డబ్బే పెత్తనం. అందుకే అందరూ డబ్బు పొందాలని చూస్తారు, కష్టపడాలని చూడట్లా. ఆ డబ్బే అలా వస్తుంది. ఏ స్తోత్రం చదివితే వస్తుంది. ఈ మధ్యన అదొకటి పట్టుకుంది బాగా. ఏ స్తోత్రం చదివితే వస్తుంది, ఎలా కూర్చుని చదివితే వస్తుంది. పట్టు చీర కట్టుకోవాలంటారా, మామూలు చీర కట్టుకోవచ్చు. నీ చీరను బట్టి ఇస్తున్నామా అమ్మవారు డబ్బులు? అర్థం లేని మాట. చిత్తశుద్ధి ప్రధానం అంటే అదేమిటండి? దాని వర్ణక్రమం మనకు తెలిస్తే కదా. చకారికారముల చి, తకార ద్వై అకారముల త, శవర్ణ ఉకారముల షు, ధకార ద్వై ఎకారముల ధి. అబ్బాయి అవన్నీ తెలియవండి. చిత్తశుద్ధి అవి మనకెందుకు? అదేంటండి చిత్తశుద్ధి? మనకెందుకండి? ఏ చీర కట్టుకోవాలో చెప్పండి, ఏ సమయంలో చదవాలో చెప్పండి, ఎవరి చేసి చదివించాలో చెప్పండి, అగరొత్తులు ఎన్ని పెట్టాలో పెట్టండి, నైవేద్యం ఏం పెట్టాలో చెప్పండి, లక్ష్మీదేవికి ఏ పరమాణం ఇష్టమో చెప్పండి. ఇంతే. మాకు డబ్బు కావాలి.
లేదమ్మా నువ్వు డబ్బు ఆశించకుండా ఉండడమే ఆవిడకి కావాలి, అలా అయితే ఎలా కుదురుతుందండి? అంతే లెక్క. అప్పుడు మా ప్రవచనాలు పనికిరావు. అసలు సంపాదన మీద అంత ఆశ ఎందుకు? ఆశ తగ్గించుకుందామంటే అలాంటివి చెప్తే ఎలాగండి? డబ్బు ఎలా వస్తుందో చెప్పాలి కానీ అది తప్పుడు మార్గమైనా పర్వాలా, మనకు వచ్చేస్తే చాలు. పోనీ పేదరికంలో ఉన్నవాళ్ళు, బాగా అప్పుల్లో మునిగిపోయిన వాళ్ళు కోరుకుంటే అది వేరే విషయం. అది ఉన్నవాళ్లే కోరతారు విచిత్రంగా. కోట్లు కోట్లు మూలుగుతున్న వాళ్ళు ఇంకా కనకధార చదవండి, మా తరఫున మీరు చదవండి. ఏమిటండి అర్థం లేని మాట? వాళ్ళ కోసం ఆ కనకధార. శంకరాచార్య స్వామి ఎక్కడ కురిపించారండి కనకధారను? ఒక పేదరాలి ఇంట్లోనమ్మ చినిగిపోయిన చీర కట్టుకున్న ఇల్లాలకి డబ్బిమ్మని అడిగాడు కానీ కోట్లు ఉన్నవాడికి డబ్బిమ్మని శంకరాచార్య అడగలేదమ్మా. డబ్బు ఉన్నవాళ్ళు ఆ స్తోత్రం చదివితే పని చేయదండి. నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, పేదవాడు చదివితేనే పని చేస్తుంది. శంకరాచార్య స్వామి పేదవాడు, ఆయన పేదవాళ్ళ కోసమే ఆ స్తోత్రం రచించాడు. పేద ఇల్లాలకే లక్ష్మీదేవి డబ్బు ఇచ్చింది. డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు అడిగితే జబ్బులు ఇస్తుంది లక్ష్మీదేవి, డబ్బు ఇవ్వదు. డబ్బున్న వాళ్ళు దానం చేయడానికి వీలైన స్తోత్రాలు చదువుకోండి, ఎలా డబ్బు తరగాలో నేర్చుకోండి. ఇంకా డబ్బున్న వాడికి ఇంకా కావాలి. ఇంకా కళకళ ఆడిపోయి దీపాలు ఎట్టేస్తే లక్ష్మీదేవి, దీపాలు ఎడితే వచ్చేది కరెంటు బిల్లు వస్తుందమ్మా, లక్ష్మీదేవి రాదు. దీపాలు బాగా పెడితే లైట్లన్నీ పెడితే కరెంటు బిల్లు వస్తుంది, లక్ష్మీదేవి రాదు. దానికిగా దేవతలు వచ్చేది. దీపాలకి నూనెలకి పట్టుచీరలకి భ్రమపడి దేవతలు వస్తారనుకోవడం భ్రమ. అజ్ఞానంలో ముంచుతున్నారు కావాలనే కొంతమంది. ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు బాగా నడుస్తాయి. ఆ రోజు గుళ్ళోకి బ్రహ్మాండంగా వచ్చేస్తారు, కాళ్ళకడ్డంగా పెట్టేస్తారు దీపాలు. కార్తీక మాసంలో గుళ్ళోకి వెళ్ళాలంటే భయంగా ఉంది, కాళ్ళకడ్డంగా దీపాలు పెట్టేస్తారు. ఇదివరకు ఎక్కడైనా శివాలయం ఉంటే, మా ఊళ్ళో ఉండేది శివాలయంలో చక్కగా పెట్టేవారు. శివుడు మందిరం ముందు, ఆ గర్భగుడి ముందు ఒక్క ద్వారం, మూడు వేపుల కింద పెట్టరుగా, అమ్మవారి గుడి దగ్గర పక్కన సుబ్రహ్మణ్య స్వామి ఉండేది, అక్కడ ఒకటి అంతే. ఆ మూడు చూసి దండం పెట్టుకునేవాళ్ళం చక్కగాను. త్రిగుణాలని దగ్ధం చేసి గుణాతీతంగా ఎదిగినంత ఆనందం కలిగేది మా ఊరు గుళ్ళో మాకు. ఇవాళ అదే గుళ్ళల్లో కార్తీక మాసం పేరు మీద దారికి అడ్డంగా, వారికి అడ్డంగా, వీరికి అడ్డంగా మొత్తం దీపాలే. ఎందుకంటే మొక్కుబళ్ళు, నేను 1000 పెడతాననుకున్నా, నేను 100 పెడతామనుకున్నా, పెట్టేయడమే. ఇంక ప్రదక్షిణం చేసేవాళ్ళు ఎక్కడ చేయాలి? కూర్చునేవాళ్ళు ఎక్కడ కూర్చోవాలి? ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు? దేవుణ్ణి అనుకుంటాం మనం. అస్సలు భగవత్ తత్వాన్ని అర్థం చేసుకుందామనే ఆలోచన లేదండి. భగవంతుడిని వస్తువులతోటి, డబ్బుతోటి, ఆర్భాటాలతోటి కొనేద్దామని అంత అమాయకుడు కింద కనపడుతున్నాడు భగవంతుడు మనకి. నాకు అది ఆశ్చర్యంగా ఉంటుంది. భగవంతుడిని అమాయకుడు అనుకుంటున్నారు ఏంటి వీళ్ళెంత అమాయకులు? ఇంత మాయలో మన పడేస్తున్న భగవంతుడు అమాయకుడా? వీళ్ళ డబ్బులకు లొంగుతాడా? వీళ్ళ దీపాలకి, వీళ్ళ స్నానాలకి, వీళ్ళ నూనెలకి, అందులో ఈ నూనె. పైగా ఇంకా విచిత్రం, ఈ మధ్యన ప్రకటన చూసి ఆశ్చర్యపోయా. వినాయకుడు కటాక్షానికో నూనెట, లక్ష్మీదేవి కటాక్షానికో నూనెట, ఆంజనేయ స్వామి కటాక్షానికో నూనెట. ఇన్ని నూనెలు ఉంటాయా? మొత్తం కలిపి ఆమోదమేగా అమ్మేది. ఎందుకంటే ఆయా దేవతలు పెరిగిన కొద్దీ ఆయా నూనెలు పెరుగుతాయి, ఆయా వ్యాపారాలు పెరుగుతాయి. ఇంకా గయా అజ్ఞానం నుంచి బయటపడాలని అందుకే నవజీవన వేదం. కొరడా జడిపింపగే జగమ్ము తబ్బిబ్బైపోవు, వాని పెదవిన్ కనిపించిన అక్షరమ్ములు అబ్బొబ్బో త్రిశూల శాసనములు. కనిపించిన అక్షరమ్ములు అంటున్నాడు కవి. పెదవిని కనిపించినటువంటి అక్షరాలు, పెదవుల మీద అక్షరాలు కనిపిస్తాయా? వినిపిస్తాయి. కానీ అంటే వినిపించక్కర్లేదు. అంటే వాడి నోట్లోంచి మాట బయటికి రావక్కర్లేదు, డబ్బులున్న వాడి నోట్లోంచి. అసలు ఇంకా వాడు ముక్కు పుటాలు అదురుతూ ఉంటే పెదవులు అపరావు అనగా అపర వచ్చేస్తారు అక్కడికి. ఎందుకు? డబ్బు ఉంది. అదే డబ్బు లేని వాడు పిలిస్తే ఎవడు రాడు. డబ్బున్న వాడు పిలిచి ఇంకా పిలవకుండానే అయ్యగారు పిలుస్తారేమో అనుకుని వచ్చేసానండి. అబ్బా, ఎందుకంటే డబ్బులు అనేవాడి దగ్గర డబ్బులు ఇస్తాడు. అదే పెదవిన్ కనిపించిన అక్షరములు అబ్బొబ్బో త్రిశూల శాసనం. త్రిశూలాన్ని ధరించినటువంటి పాలాక్షుడి శాసనం కూడా ఎక్కడైనా దెబ్బతింటుందేమో మనకి తెలియదు, కానీ వీడి శాసనం దెబ్బతిందండి. వీడి శాసనం ప్రకారం ప్రభుత్వాలు నడుస్తాయండి. వీళ్ళ ప్రభుత్వాలు ఏమిటండి? సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులు డబ్బుకు లొంగిపోతున్నారు. డబ్బున్న వాళ్ళని చుట్టూ తిప్పుకుంటున్నారు, డబ్బున్న వాళ్ళ చుట్టూ వీళ్ళు తిరుగుతున్నారు. ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఏమన్నా అంటే సామాజిక సేవ చేస్తాం, మేము బళ్ళు పెడుతున్నాం, బళ్ళు. నిదానికండి, నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, సన్యాసి అయిన వాడు, పీఠాధిపతి అయిన వాడు విద్యా సంస్థలు పెట్టకూడదండి, అనవసరం అండి. వారి భక్తులు, వారి శిష్యులు ప్రభుత్వ విద్యా సంస్థలో పనిచేస్తున్నారు కదండి, వారు సక్రమంగా పనిచేసేలా జ్ఞానబోధ చేయమనండి, బ్రహ్మాండంగా పనిచేస్తారు. ప్రభుత్వ విద్యా సంస్థలు బాగుంటాయి. ఇవాళ ఉభయ రాష్ట్రాల్లో ప్రభుత్వ విద్యా సంస్థల్లో భవనాలు లేవు, ఒకటి పోసుకుందుకు చోటు లేదండి. మగపిల్లలు కాదు, ఆడపిల్లలు ఎంత ఇబ్బంది పడిపోతున్నారండి.
మాస్టర్లు కూడా జీతాలు ఇచ్చి పాఠాలు చెప్పమనగానే సరిపోయిందా? ఇంకేం అక్కర్లేదా? కూర్చుందుకు బల్లలు లేవు, అనారోగ్యాలు, ఆడుకుందుకు స్థలం లేదు. ఇవన్నీ కల్పించవచ్చుగా భక్తుల చేత. మీరు ఆ పాఠశాలకు చేయండి, మీరు ఆ పాఠశాలకు చేయండి. అది మానేసి మొత్తం మన దగ్గర మొత్తం పీఠం పెట్టి, సంస్థలు పెట్టి, ట్రస్టులు పెట్టి మన దగ్గర వేల కోట్లు పోగుపడేలా చేస్తే ఈ వ్యాపార సామ్రాజ్యాలు ఈ సర్వసంగ పరిత్యాగి మనసును ఏం చేస్తాయి? కలుషితం చెయ్యవా? ఖచ్చితంగా చేస్తాయి. మనమే వశిష్ఠ మహర్షి ఇక్కడ. ఆయన చుట్టూ ఎప్పుడు లేవే, వశిష్ఠ మహర్షి చుట్టూ ఏమీ లేవండి. వశిష్ఠ పబ్లిక్ స్కూల్ పెట్టలేదు వశిష్ఠుడు, వశిష్ఠ ఆసుపత్రిని పెట్టలేదు. సేవా సంస్థలు పెట్టడం కాదు సర్వసంగ పరిత్యాగులు, పరమహంస పరివ్రాజకాచార్యులు, పీఠాధిపతులు చేయవలసిన పని. ప్రవచనకర్తలు ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళకు కూడా చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే ప్రవచనకర్తలు కూడా మొదలెట్టారు. పీఠాలు, గుళ్ళు, ట్రస్టులు. ప్రవచనకర్త అనేవాడు ప్రవచనం చెప్పాలి అంతవరకు. తన చుట్టూ ఒక్కడిని చేరనీయకూడదు, ఒక్కడిని, భార్యా పిల్లలు తప్ప. వాళ్ళే ఎక్కువ, తప్పదు బంధం కాబట్టి. అంతే, ఎవరిని చేరనీయకూడదు. చేరారంటే అయిపోయినట్టే, భ్రష్టు. వెంటనే డబ్బులు వచ్చి పడిపోతాయి, ఇంకంతే అవసరాలు వచ్చి పడిపోతాయి, ఆర్భాటాలు వచ్చి పడిపోతాయి. ఇంక ప్రవచనం ఎందుకంటే డబ్బులు సంపాదించడానికి. పుస్తకాల రేట్లు పెంచాయి, సీడీల రేట్లు పెంచాయి, అన్ని రేట్లు పెంచాయి. ఇదివరకు ఉచితంగా ఇచ్చినవని ఇప్పుడు రేట్లు పెరిగిపోతాయి. మొత్తం డబ్బు చేరిపోతుంది. అక్కడి నుంచి ఈ డబ్బులోని బ్లాక్ మనీ అవుతుంది. అవ్వకుండా ఉండడం కోసం ఏదో బడి పెట్టాం, గుడి పెట్టాం, దడి పెట్టాం అంటారు. అక్కడ మళ్ళీ లెక్కలు చూపిస్తారు. అక్కడ మళ్ళీ మాయలు జరిగిపోతాయి. చివరికి మోసంలో పడతాడు. ఈయన భక్తి, ఈయన జ్ఞానం అంతా ఏమైందో తెలియదు. చివరికి ఆయనకే ఒక దురవస్థ వస్తే, ఆయన కాపాడుకోలేని పరిస్థితి వస్తే, ఇంతకాలం ఇంత జ్ఞానబోధ చేసేవాడు ఈయనెవరు కాపాడలేదు ఏమిటనే అనుమానం వచ్చి మొత్తం దేవుడి మీద అనుమానం వస్తుంది. హిందూ ధర్మం దెబ్బతింటుంది. ఎన్ని అంశాలు ఉన్నాయండి ఆలోచించాల్సినవి. అందుకని భాగవతం ఏకాదశ స్కంధంలో చెబుతారు, ప్రవచనకర్తలు కానీ, పీఠాధిపతులు కానీ, పరమహంస పరివ్రాజక ఆచార్యులు కానీ, సన్యాసులు కానీ ఎలా ఉండాలి. జ్ఞానబోధ చెయ్యడం వరకే మన పని. దానివల్ల ప్రభావితులై ఆయా రంగాల్లో పనిచేసేవాడు సక్రమంగా పనిచేస్తే ప్రభుత్వ పాఠశాలలోనే అందరూ చదువుకోవచ్చు. ఇవాళ మధ్యాహ్న భోజనాలు పెడుతుంటే వాళ్ళు అప్పులు చేసి పెడుతున్నారండి పెట్టేవాళ్ళు. వాళ్ళు మధ్యతరగతి కాదు, ఇంకా కింద తరగతి వాళ్ళు పెడుతున్నారండి. వాళ్ళు అప్పులు పాలైపోయారు. 2 లక్షలు 3 లక్షలు అప్పులు చేస్తున్నారు వాళ్ళు. అవి చూసుకోవాలి. అవన్నీ ప్రభుత్వం పెద్దల చేత జరిపించాలి. మనకు పలుకుబడి ఉంటే, ఈ పీఠాధిపతులకు పలుకుబడి ఉంటే ప్రభుత్వం పెద్దల దగ్గర అవి చేయించాలి. సక్రమంగా అన్నీ నడిచేలాగా, బడులు అన్నీ సక్రమంగా నిర్వహణ బాగుండేలా చేయించాలి మన జ్ఞాన ప్రబోధం కారణం. కానీ మనం ప్రత్యామ్నాయంగా మనమే పెట్టడం మొదలు పెడితే మరో వ్యవస్థను స్థాపించడం, ఆ వ్యవస్థ మూలపడిపోవడం, అక్కడ జరిగే అవినీతి ఇక్కడ జరగడం తప్పితే ప్రయోజనం. తీపి, కారం, ఉప్పు, పులుపు, చేదు, వగరు, ఈ 6 రుచులు ప్రతిరోజు భోజనంలో ఎవరు స్వీకరిస్తారో, ఎవరు ఆస్వాదిస్తారో వారికి అనారోగ్యాలు దగ్గరికి రావు. ఏదన్నా ఒక్కటి పెరిగి అనారోగ్యం తెప్పించే ప్రయత్నం చేస్తే ఇంకోటి దాన్ని అదుపులో పెట్టేస్తుంది. అంచేత భోజనం చాలా ముఖ్యం. నా అదృష్టవశాత్తు మా అమ్మ వంట చిన్నతనంలో ఆ వంట తినడం, సరే పెద్దయ్యాక భార్య కూడా ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవడం, వారు వచ్చినటువంటి కుటుంబంలో కూడా అటువంటి వంటే వారికి నేర్పడం వల్ల మొత్తం మీద మనం అదృష్ట జాతకులం. మీ అందరికీ ఆ అదృష్టం పట్టాలని, అందరూ ఆనందంగా ఉండాలనే ఈ పద్యం మాతృ ప్రార్థన పేరు మీద. భోజన వేళకొక్క పరిపూర్ణత వచ్చను నీకతాన. పరిపూర్ణత అనేది నీ వల్ల వచ్చిందమ్మా. భోజనం అంటే ఇది అని. ఏ రోజుననైనా గాని అపురూపపు వంటల. ఏ రోజుకు ఆ రోజే వంట అపురూపం. భాషాపరంగా చూస్తే అపురూపం అనే మాట పండితులకు కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఇదేమిటి అపురూపం ఏమిటి? రూపానికి ముందు అపా చేరుతుంది కానీ అపు ఎందుకు చేరుతుంది? అందుకే ఇది విచిత్రంగా తెలుగులో పుట్టిన మాట ఇది. సంస్కృతంలో ఆలోచించకూడదు దీన్ని. రూపానికి అపా చేరింది అనకూడదు, అప్పుడు అపరూపం అయిపోతుంది. లేదు అపురూపానికి బదులు అనురూపం అందామా అంటే అది బాగుండదు. అపురూపం అనే మాట లోకంలో వాడుకలో ఉంది. అంటే అది అచ్చ తెలుగు మాటగా దీన్ని గ్రహించేయడమే. అపురూపం అపురూపం అంతే. అది రూపానికి సంబంధించింది కాదు, విచిత్రం అనే అర్థంలో వాడామంతే. చాలా ముఖ్యం విచిత్రం. ఇక మాకు అంతకంటే కావలసింది లేదు అన్నట్టుగా అపురూపం అమ్మా అంటారు అంతే. అదో తెలుగు మాట. అప్పుడు అది ఇంకా వ్యాకరణంతో ఇబ్బంది ఉండదు. ఏ రోజుకు ఆ రోజే వంటలు అపురూపంగా ఉంటాయమ్మా. జక్వ విహ్వలంబై. నాలుక ఇంద్రియాలకి వశమైపోతుంది. అవ్వాలి, బాగుంది. ఆ మాత్రం అవ్వకపోతే రుచిరాగా. అయ్యేటప్పుడు అవ్వాలి, అవ్వకున్నప్పుడు అవ్వకూడదు.
తినే సమయంలో శుభ్రంగా తినాలి. మళ్ళీ ఆ తిండి సమయం వచ్చే వరకు మధ్యలో ఏం తినకూడదు. అదే పద్ధతి, అదే ఆరోగ్యాన్ని కాపాడుకునే విధానం. ఎంత విఫలం అవుతుందంటే జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువుగా గదోచు. పరమాన్నంలో ఒక్క బిందువు గుండ్రంగా సృష్టికి మూలమైనటువంటి అణువులాగా, అదే మహత్వం, అదే పరమాత్మలాగా, ఒక ఆణిముత్యంలాగా, ఓ ముత్యంలాగా గుండ్రంగా ఎంత అందంగా ఉంటుందంటే పరమాన్నంలో వేసిన సేమియా గింజ ఓ బిందువు. సృష్టి అంతా ఒక తీయటి పరమాన్నపు బిందువులా కనపడుతుందమ్మా. సుఖంగా భోజనం చేయగలిగిన వాడికి జీవితం కూడా బాగుంటుంది. ఎందుకంటే ఆ రుచిని ఆస్వాదించిన వాడు జీవితాన్ని ఆస్వాదిస్తాడు. చేదు వద్దనడు, దుఃఖం వద్దనడు. దుఃఖం కావాలని కోరుకోడు, కానీ వస్తే తట్టుకుంటాడు. ఎందుకంటే మరి వంటల్లో చేదు తట్టుకుంటాం. కాకరకాయ వేపుడు చేదుగానే ఉంటుంది. కొన్ని కూరలు చేదుగా ఉంటాయి, కొన్ని కూరలు ఆవ పెడతారు, ఘాటుగా ఉంటాయి, తట్టుకోవాలి. అప్పుడు జీవితంలో ఉండే ఘాటు సన్నివేశాలు, కాస్త దుఃఖం కలిగించే సన్నివేశాలు, ఆటుపోట్లన్నీ తట్టుకోగలం. కేవలం ఏదో ఒకటే రుచి తింటాను అంటే బలహీనుడైపోతాడు. 6 రకాల రుచులు తింటేనే 6 రకాల జీవన పరిస్థితులు తట్టుకుంటాం. అందుకే మనం తెలుగు వాళ్ళం ప్రత్యేకంగా ఉగాది నాడు ఈ 6 రకాలు ఉండేలా ఉగాది పచ్చడి చేస్తారు. ఏడాదంతా వచ్చే సుఖ దుఃఖాలన్నీ తట్టుకోమని అర్థం. ఇప్పటికే పచ్చడి తినమని కాదు అక్కడ. అదేదో ప్రసాదం అనుకుని కళ్ళకద్దుకుని తినక్కర్లా, దాని సారాంశం తెలుసుకోవాలి. ఉగాది పచ్చడి ద్వారా మనకి సంస్కృతి అందిస్తున్న సందేశం అదే. ఆ పచ్చడి మళ్ళీ ఎప్పుడూ వండుకోం, అసలు ఆ రోజు కూడా అన్నంలో కలుపుకోం. అది వండేది కాదు, ఊరికే తయారు చేస్తాం. ఆ రోజు అది తినమండం. అందులో సంవత్సరాది నాడు సంవత్సరం అంతా సుఖాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, కంగారు పెట్టే ఘట్టాలు వస్తాయి, సంబరపరిచే ఘట్టాలు వస్తాయి. అన్నింటినీ ఇగో ఈ వేప పువ్వుని, ఈ మామిడి పిండిని, ఈ పచ్చిమిరపకాయ మొక్కని, ఈ బెల్లం మొక్కని తట్టుకున్నట్టే తట్టుకో. ఇదే దాని సందేశం. పంచాంగంలో జాతకాలు కూడా అలాగే ఉంటాయి. ఏ రాశికి ఏ నక్షత్రానికి కూడా అన్ని శుభ ఫలితాలు ఉండవండి, కొన్ని వేరే అశుభాలు కూడా ఉంటాయి. అలాగే ఏ రాశికి అంతా దురదృష్టం ఉండదండి, అదృష్టాలు ఉంటాయి. ఆ రోజు కవి సమ్మేళనం పద్యాల్లో కూడా అన్ని రసవత్తరంగానే ఉన్న అనేక రకాల సన్నివేశాలు ఉంటాయండి. ఒక కవిగారు కరుణరసాత్మకంగా చదువుతారు, ఒక కవిగారు వీర రసాత్మకంగా చదువుతారు, ఒక కవిగారు సరే వారి సరదాన్ని బట్టి శృంగార రసాత్మకంగా చదువుతారు. ఎవరు కాదంటాం? ఈ పద్యము, పచ్చడి, పంచాంగం 3 ఉగాది నాడు ఆస్వాదించమని, సేవించమని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే సంవత్సరం అంతా జీవితం ఎలా ఉన్నా కూడా ఆస్వాదించడం నేర్చుకో అని చెప్పడమే. అంచేత సరైన భోజనం చేయగలిగితే రుచికరంగా జగమంతా పరమాన్న బిందువులాగే హాయిగా కనపడుతుంది. లోపాలే ఉండవు, అందరూ బాగానే ఉంటారు. అప్పుడు మనలో కూడా అసహనం పెరగదు. సహనంతో హాయిగా ఉంటాం, సర్దుకుపోతాం. అందుకని జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువుగా గదోచు. ఏలో జననీ కరాగ్రములలో నలభీములు దాగియుండురో, నీ చేతి గోళ్లలో నలుడు భీముడు దాక్కున్నారేమోనమ్మా, వంటలంతా బాగుంటాయి అని ప్రార్థన చేశాం. ఇప్పుడు ఇంకా కథాప్రవేశం చేస్తూ సరిగ్గా ఈనాడు వస్తున్న ఘట్టాలు కూడా ఈ కలగలుపు ఘట్టాలే. ఎందుకంటే ఒక యుద్ధం ఒక సంస్కృతి వికలంబనరించుగాని విశ్లేషింపన్ సకలావని మృదుభావములొకటై ప్రకటితములౌట ఒప్పగవలెగా అంటోంది తరంగం కవితో. కవి ఎంత సుఖప్రదమైనటువంటి సంఘటనల ద్వారాలోనైనా కొన్ని ఇబ్బంది పెట్టే విషయాలు ఉన్నట్టే, ఎంత భయంకరమైనటువంటి ఘట్టాల్లోనైనా కొన్ని మేలు చేసే విషయాలు కూడా ఉంటాయి. జీవితాన్ని అలాగే తీసుకోవాలి. పూర్తిగా మేలు, పూర్తిగా కీడు అని ఎక్కడా ఉండదు. పూర్తిగా మంచివాళ్ళు, పూర్తిగా చెడ్డవాళ్ళు ప్రపంచంలో లేనట్టే. వాళ్ళలో ఒక్క లోపం కూడా లేదు అంటే అర్థం ఏంటంటే వాళ్ళలో ఉన్న లోపాలు మనకి ఇంకా తెలియలేదు అని అర్థం. ఇప్పుడు తెలుసుకోవలసిన అవసరం ఏం లేదు, కానీ అభిప్రాయం పొరపాటు. అలాగే అన్ని విధాలా వాళ్ళు దుర్మార్గులేనండి, అసలు ఆ వంశంలోనే ఎవడూ మంచివాళ్ళు లేరండి, ఇది అంతకంటే మూర్ఖ అభిప్రాయం. వాళ్ళ వంశాన్ని ఏమైనా మనం నాగలి పెట్టి దున్నేసామా? మనకేం తెలుసు? మనకి ఏదో కొన్ని విషయాల్లో వాళ్ళతో భేదాభిప్రాయాలు వచ్చి ఇంకా వాళ్ళని దాన్ని ఇంకాస్త తీవ్రం చేస్తున్నాం. ఇదంతా మనలో ఉండే వ్యాధి. వాళ్ళని అనడం ఎందుకు? మనకు వాళ్ళ మీద ద్వేషం ఉంది కాబట్టి మంచి చూడాలని మనకు అనిపించట్లా. అక్కడ చాలా మంచి ఉంది, అది మనకు కనిపించట్లేదు. ఎందుకంటే కనిపించకపోవడం లేదు, మనకు చూడాలని అనిపించట్లా, కనిపిస్తూనే ఉంది. వాళ్ళ గురించిన మంచిని అంగీకరించడం మనకి ఇష్టం లేదు. మన పట్ల వాళ్ళు అలాగే ఉంటారు. ఎప్పటికీ ఆ తగాదాలు తెమలవు. ఒక యుద్ధం ఒక సంస్కృతి వికలం వనరించుకాలి. ఒక యుద్ధం అలెగ్జాండర్ చేసిందేనా, అక్బర్ చేసిందేనా, అర్జునుడు చేసిందేనా, ఏదైనా ఓ సంస్కృతిని
కకావికలం చేసేస్తుంది, అతలాకుతలం చేసేస్తుంది. అనుమానం ఎలా? యుద్ధం అంటేనే అంత. విశ్లేషింపన్ సకలావని మృదుభావములు ఒకటై ప్రకటితములవుట ఒప్పగవలిగా. అసలు ఒక రెండు జాతుల మధ్యలో ఒక సమన్వయం ఏర్పడడానికి, ఒక జాతి ప్రభావం ఇంకో జాతి మీద పడడానికి, ఏదో బావిలా కప్పలా ఉండేటువంటి జనం కొంతమంది వేరే వాళ్ళ నుంచి ఏవో నేర్చుకోవడానికి, వీరి నుంచి వారు, వారి నుంచి వీరు రకరకాల విషయాలు అందుకోవడానికి యుద్ధం ఉపయోగపడుతుంది. అలాగనే యుద్ధాన్ని కోరుకో. ఒక వ్యాధి వస్తే ఏదైనా కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుంటాం, మంచిదే, విశ్రాంతి శరీరానికి అవసరం. లేకపోతే కొంతమంది ఉంటారు లోకంలో విశ్రాంతి తీసుకోరు అసలు. వాడు చచ్చే వరకు సంపాదించడమే పని, తిరగడమే పని. ఎప్పుడప్పుడు గుండెపోటు వచ్చిపోతారు. ఇంతవరకు ఏం అనుభవించారంటే ఏమీ లేదు, సంపాదించడం తప్ప. వీళ్ళు సంపాదించిందంతా ఎవరో అనుభవిస్తారు. ఇంతకంటే దురదృష్టవంతులు ప్రపంచంలో ఎవరు లేరు. ఆయన అనుభవించినప్పుడు ఆ సంపద ఎవరు అనుభవించినా తక్కువే. భార్య పిల్లలు అనద్దు, వారు పరాయి వాళ్ళ కిందే లెక్క. ఆయనే అనుభవించలేదుగా. ఆయనకి జీవితం అంతా ఎక్కడున్నాడో తెలియదు, ఏందన్నాడో తెలియదు, ఉపవాసాలే సరిపోయినాయి. నా పిల్లలు అనుభవించారండి. నీ పిల్లలు అనుకోబట్టి, అనుకోకపోతే వాళ్ళు కాదు. వేరే వాళ్ళని అనుకోగలిగితే, అలాంటి వాళ్ళే అనుకోగలిగితే అంతా అనుకోవడం మీదే ఉంది. మన ఇంట్లో పిల్లాడినే పుట్టగానే ఎవరైనా మాయం చేసి ఎక్కడికో పట్టుకెళ్ళిపోతే ఎక్కడో కనిపిస్తే పరాయివాడని అనుకుంటాం, మనవాడని మనకేం తెలుసు. ఏదైనా అనుకోవడమే. భావనాత్మకం జగత్. అంచేతన మనిషి ఎప్పుడు తాను సంపాదిస్తున్నది తాను ఆస్వాదిస్తున్నాడా, అనుభవిస్తున్నాడా అనే దాని మీద దృష్టి పెట్టాలి. అందుకని తరంగం ఉంటుంది. ఒక యుద్ధం ఒక సంస్కృతి వికలంబనరించుగాని విశ్లేషింపన్ సకలావని మృదుభావములొకటై ప్రకటితములౌట ఒప్పగవలేరా. అసలు యుద్ధం పేరు మీదనే రెండు జాతులు ఒకదానికొకటి పరిచయం కాకపోతే ఈ ప్రపంచంలో ఏ జాతి వాళ్ళు ఇంకో జాతి వాళ్ళకి పరిచయం అయ్యేవారు కాదేమో పూర్వకాలంలో. ఇప్పుడున్న సామాజిక వ్యవస్థ, సమాచార వ్యవస్థ వేరు. అప్పుడేముందండి? ఆకర్షణ పేరు మీదో, దండయాత్ర పేరు మీదో ఏదో ఒక రకంగా ఎవరో ఒకరు ఈ దేశానికి రావడమో, మనం ఇంకో దేశానికి వెళ్ళడమో జరగకపోతే అసలు మన దేశం తప్పితే ఇంకే దేశము లేదనుకుంటాం. భూమండలం అంటే భారతదేశమే అనుకుంటాం. అలా కొంతమంది అనుకున్నారు కూడా. అది అజ్ఞానం కాదా? భూమండలంలో భారతదేశం ఒకటే ఉంటుందా, అమెరికా ఒకటే ఉంటుందా? బోర్డులు ఉంటాయి. మరి ఇవాళ ఉన్న సమాచార వ్యవస్థ, ఇవాళ ఉన్న ఐక్యరాజ్య సమితులు, ఇవాళ ఉన్న విమానయానాలు లేని రోజుల్లో అసలు ఇంకో కొన్ని దేశాలు ఉన్నాయని, వాళ్ళకు నాగరికత ఉందని, మంచో చెడ్డో మనలాగే కొన్ని మంచి విషయాలు వాళ్ళకు ఉన్నాయని, కొన్ని చెడ్డ విషయాలు ఉన్నాయని, మనకి లేని గొప్ప విషయాలు అక్కడ ఉన్నాయని, మనకి ఉన్న మంచి విషయాలు అక్కడ లేవని ఎలా తెలుస్తుందండి? అంచేతన ఇది కూడా కీడులో మేలులాగా ఒక మేలు చేసింది అంటుంది తరంగం. ఏమిటిది? ధూమ్ధాం యుద్ధములు ఎట్లు సాగినను. ఈ ధూమ్ధాం అనే ప్రయోగంతో పద్యం ఎందుకు మొదలవుతుందో తర్వాత తెలుస్తుంది. ఏ కవి అయినా, అందులో పద్యకవి, ఆ పద్యం ప్రారంభించే విధానం చాలా చిత్రంగా ఉంటుందండి. ఎత్తుగడ అంటారు దాన్ని. గెడ ఎత్తినట్టుగా ఉంటుంది. పడవ నడపాలంటే ముందు గెడ ఎత్తుతారు. ఆ ఎత్తడానికి ఆ నావికుడు, పడవవాడు ఆ ప్రదర్శించిన ఊపు ఉంటుందే, ఉత్సాహం, దాన్ని బట్టి పడవ నడుస్తుంది. పద్యం ఎలా నడుస్తుంది అనేది ఎత్తుగండి బట్టి చెప్పచ్చు. ధూమ్ధాం యుద్ధములు ఎట్లు సాగినను హిందూ గ్రీకు బంధంబునన్ గాంధారంబును కొత్త శిల్పకళ మొగ్గల్వేసే. ధూమ్ధాం యుద్ధములెట్లు సాగినను హిందూ గ్రీకు బంధంబునన్ గాంధారంబును కొత్త శిల్పకళ మొగ్గల్వేసి. దిగ్ధ్వంస గర్వాంధీభూత విదేశ జాతులకు వేదాంతంబు నేర్పించని సింధూతుంగతరంగరంగములు రాశీభూత ధర్మాంగములు. దిగ్ధ్వంస గర్వాంధీభూత విదేశ జాతులకు వేదాంతంబు నేర్పించని సింధూతుంగతరంగరంగములు రాశీభూత ధర్మాంగములు. ఎప్పుడూ ప్రపంచంలో ఒక జాతి నుంచి మరొక జాతి నేర్చుకునే విషయాలు చాలా ఉంటాయండి. మన జాతే గొప్పది, మన సంస్కృతే గొప్పది అనే గర్వం ఏ జాతికి పనికిరాదు. ఈ గర్వం పెరిగిందంటే నిర్లక్ష్యం కూడా పెరుగుతుంది. మనం పుట్టుకతోనే గొప్పవాళ్ళం, మనకు అన్నీ భగవంతుడు ఇచ్చేస్తాడు. ఆ నిర్లక్ష్యం, ఆ గర్వమే ఆ జాతిని నాశనం చేసేస్తాయి. ఇతర జాతులు ఆ జాతి మీద పెత్తనం చేస్తాయి. వీళ్ళు చివరికి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు ఈ జాతి ప్రజలు. అది అనేక దేశాల్లో జరిగింది, మన దేశం సహా. తెలుసుకోవలసిన విషయం.
ధూమ్ధామ్ యుద్ధములు ఎట్లు సాగిన, ఏదో ధూమ్ధామ్ అనే యుద్ధాలు రకరకాల భయంకరంగా సాగిన వాటి నిజమేనయ్యా. కానీ హిందూ గ్రీకు బంధంబునను గాంధారంబున కొత్త శిల్పకళ మొగ్గలు వేసి, గాంధార శిల్పకళ అది మనకి తెలిసింది వారి వల్ల. వారు ఏదో యుద్ధాలు చేసినప్పుడు కొన్ని కూడా తెచ్చుకుంటారు, కొన్ని విగ్రహాలు అలాంటివి తెచ్చుకోవడం, లేదు దాన్ని చూసి మనవాళ్ళు నేర్చుకోవడం, లేదు ఇక్కడ యుద్ధం కాకుండా విరామ సమయంలో ఉండడం, అలాగే కొంతమంది ఇక్కడ ఉండిపోవడం, అంతేకాదు ఇక్కడ కొంతమందిని పెళ్ళిళ్ళు చేసుకోవడం, పిల్లల కన్నా రకరకాలు జరుగుతాయండి. ఇంకా ఆ కళలు ఇక్కడ నేర్పడం, ఓ ఇదేదో మనం ఇంతవరకు చేస్తున్న మనం అనుసరిస్తున్న శిల్పకళ కంటే ఇది బాగుంది అని ఆ కొత్తదనాన్ని ఇక్కడ యువకులు నేర్చుకోవడం, దాన్ని వ్యాప్తి చేయడం జరుగుతాయండి, జరగాలి కూడా. అలాగే గాంధార శిల్పకళ అనేది మనకి గ్రీకుల ద్వారా వచ్చింది. మొగ్గలు వేసి అంటే అర్థం అదే, పుట్టింది అని, మొగ్గ పెరిగింది. అంతేకాదు మరి మన ద్వారా వారికి శిల్పకళని, చిత్రకళని, కవిత్వాన్ని, సంగీతాన్ని, నాట్యాన్ని మించినటువంటి కళ నేర్పాం మనం. ఏమిటా కళ? జీవితం అనే కళ, ఆర్ట్ ఆఫ్ లివింగ్. జీవితం అనే కళ నేర్పాం. గ్రీకు వీరులారా, ఏమనుకుంటున్నారు జీవితం అంటే? దండయాత్రలు చేయడం కాదురా దుర్మార్గులారా, మూర్ఖులారా, నేర్చుకోండి. జీవితం అంటే దండయాత్రలు చేయడం, ఆక్రమించడం, వారిని ఏడిపించుకు తినడం ఇది కాదు. మీరేమైనా శాశ్వతంగా మూటగట్టుకుపోతారా ఈ భూలోకంలో ఉండే సుఖాలన్నీ? ఈ సామ్రాజ్యాలు ఏమన్నా మీ వెనకాల వస్తాయా? ఈ సింహాసనాలు ఏమన్నా మీతో కూడా ఉంటాయా? ఎవరికైనా 6 అడుగుల నేలే, ఎవరికైనా 7 కట్టెల పాడే అని దిగ్ధ్వంస గర్వాంధీభూత విదేశ జాతులకు వేదాంతంబు నేర్పించెను ఈ సింధూత్తుంగ తరంగరంగములు రాశీభూత ధర్మాంగములు. ఈ సింధు నది తీరవాసులైనటువంటి భారతీయ ప్రజలు తమ నాగరికత ద్వారా, తమ రామాయణ భారతాల ద్వారా, తమ ఉపనిషత్తుల ద్వారా తాము నేర్చుకున్నటువంటి వేదాంతాన్ని వాళ్ళకి నేర్పారు. ఎందుకంటే వాళ్ళు దిగ్ధ్వంస గర్వ అంధీభూతులయ్యారు. దిక్కులన్నీ మేమే జయించామని వాళ్ళ కళ్ళు మూసుకుపోయాయి. వాళ్ళకి నిజంగా కళ్ళు మూసుకుపోయిన వాడికి వేదాంతం చాలా అవసరం అండి. కళ్ళు లేనివాడికి అవసరం లేదండి. ఉండి కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు ఉంటారు, మదోన్మత్తులని, దుర్యోధనుడు, రావణాసురుడు లాంటి వాళ్ళు. వాళ్ళకి అవసరం వేదాంతం. ఎందుకు అవసరం? ఏం చెబుతోంది మన వేదాంతం? యః పుమానద్య తేజస్వీ మండలాన్యధి తిష్టతి స భస్మకూటతాం రాజన్ దివసైరధి గచ్చతి. ఏ పురుషుడు తాను ప్రపంచాన్నంతా జయించానని, భూమండలానికి మొత్తం తానే రాజునని గర్విస్తూ ఉన్నాడో, అతని శరీరాన్ని 2-3 రోజుల్లో లేదా 2-3 ఏళ్లలో చూడండి ఎక్కడ ఉంటుందో, శ్మశానంలో బూడిదలో పడి పొర్లుతున్నాయి. అతని ఎముకలు కూడా అతని పెద్ద కొడుకు దొరికాయో లేదు. దీనికోసమైనా ఈ సామ్రాజ్యాలు, ఈ దండయాత్రలు. ఇదండి యోగ వాసిష్టంలో ఉన్న శ్లోకం. యః పుమానద్య తేజస్వీ మండలాన్యధితిష్టతి. మహా తేజస్వంతుడై భూమండలం మొత్తాన్ని తానే పరిపాలిస్తున్నానని ఎవడు ఈ వేళ మేసం తిప్పి గర్విస్తున్నాడో వాడు రేపు ఎక్కడుంటాడో చూడరా అంటోంది వేదాంతం. స భస్మకూటతాం రాజన్ దివసై అధితిష్టతి. కొన్ని రోజులు గడవగానే వాడి జాతకం ఏమిటో చూడవయ్యా. వాడి శరీరాన్ని కుక్కలు పీక్కు తింటాయి. ఈ కుక్కలు పీక్కు తినే శరీరం కోసం ఈ జీవుడు అనేవాడు ఇందులో ఉండగా ఎంత తాపత్రయపడిపోతున్నాడు. ఇది వీడిదే అనుకుని. వీడుండగానే ముసలితనం వస్తుంది, వీడుండగానే రోగాలు వస్తున్నాయి, వీడుండగానే కాళ్ళు చేతులు పట్లు తప్పుతున్నాయి, వీడుండగానే 10 మంది మీద ఆధారపడవలసిన పరిస్థితి వస్తోంది. ఎందుకు గ్రహించుకోడు ఈ జీవుడు? ఈ జీవితానికి సంబంధించిన వేదాంతాన్ని పట్టుకోగలగడమే జీవన కళ, ఆర్ట్ ఆఫ్ లివింగ్. అది భారతదేశం నేర్పింది. అందుకే తరంగం గర్వంగా చెబుతోంది. మీరేదో గ్రీకులు నెగ్గారు, మీరు ఓడిపోయారు, లేదా మీరు నెగ్గారు, వారు ఓడిపోయారు. వరుసగా నెగ్గేవాడు ఓడిపోతాడు, వరుసగా ఓడిపోయేవాడు గెలుస్తాడు. పేకాట అర్థమైతే యుద్ధం కూడా అర్థమవుతుంది, జీవితం కూడా అర్థం. గెయిన్ హ్యాండ్ అని ఆడుతూ ఉంటాడు. ఒక్క దెబ్బ మొత్తం పోతుంది, ఒక్కసారి కౌంట్ అయితే. మళ్ళీ వాడికి వరుసగా 4 కౌంట్లు అయ్యేవాడికి ఒకసారి షో అవ్వచ్చు. ఇవన్నీ మీకు ఎలా తెలుసు అనకండి, స్నేహితులు అనుకుంటుంటే విన్నాను. అంతే, పేకాట్లాడితే జీవితం. ఏ ఆటల్లోనూ ఎవరు ఎప్పుడూ గెలవరండి. జీవితంలోనే అంతేనండి. ఎప్పుడు మనమే గెలవాలనుకోవడం పొరపాటు, గెలుస్తామనుకోవడం మూర్ఖత్వం. గెలవలేదు కాబట్టి నిరాశలోకి వెళ్ళిపోవడం అంతకంటే చేతకానితనం. వైకుంఠపాళి ఆడితే అర్థమవుతుంది, వీడియో గేమ్ ఆడితే అర్థం కాదు. అది తెలుసు. భారతీయులు వైకుంఠపాళి ఆడారు, అందుకే నేర్పారు.
దిక్కుల్ని జయించామని గర్విస్తున్నారేమో. మీరెవరు ఈ భూమండలాన్ని శాశ్వతంగా పరిపాలించరు, ఉన్నంతకాలమైనా సుఖంగా ఉంటారని మీరు అనుకోలేరంటే వాళ్ళే అన్నారు వెంటనే, మా అలెగ్జాండర్ ఎలా వెళ్ళిపోయాడో మాకే తెలుసునండి అన్నారు. మరి ఇంకే ఇదివరకే చెప్పుకున్నాగా. మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేక సాటి సైనికులు సైతం ద్వేషిస్తూ ఉంటే వెళ్ళిపోయాడండి హీనంగా దీనంగా, అడవుల్లో పడి బోయేవాళ్ళ చేతుల్లో ఓడిపోయి రోగాల పాలై. ప్రపంచ విజేత యొక్క బతుకాండిది. ఇంతకంటే ఈ దండయాత్ర చేయకుండా వాడు ఇంట్లో వాడు ఉంటే పెళ్ళాం బిడ్డలు సుఖంగా చూసుకునేవారు వాడిని. అలెగ్జాండర్ దండయాత్ర చేసిన చరిత్రలో వీరుడు అని మనం చెప్పుకుంటున్నాం, కానీ వాడికి ఏమైనా తెలిసింది ఆ విషయం? చాలామంది అనుకుంటారు ఏదో నేను పోయినా కానీ నా పేరు చెప్పుకోవాలి, అదే మనకు తెలిసే విషయం ఏం కాదు. ఆ మాటలు ఎందుకోసం అంటే ఈ ఉన్నప్పుడు ఊరికే గర్వించకుండా 10 మందికి ఉపకారం చేస్తే బాగుంటుంది, అంతేగాని చెడ్డగా వినియోగించుకోవడానికి కాదు అది. అందుకని దిక్కులని జయించామని గర్విస్తున్నటువంటి కొన్ని జాతులకు వేదాంతంపు నేర్పించిన ఈ సింధూత్తుంగ తరంగ రంగములు, ఉత్తుంగంగా ప్రవహించేటువంటి ఎగసి పడేటువంటి సింధు నదీ తరంగాలు, అంటే సింధు నదీ నాగరికత ప్రధానంగా కలిగినటువంటి భారతీయులు, దానికి వారసులైన భారతీయులు వాళ్ళకి వేదాంతం నేర్పించారు. రాశీభూత ధర్మాంగములు. మా రాజులను చూసి నేర్చుకోండి, మా జనక మహారాజును చూసి నేర్చుకోండి, మా రఘుమహారాజు, మా అజమహారాజు, మా శ్రీరామచంద్రమూర్తి ఎవరయ్యా రాజ్యం కోసం పాకులాండి వారు. 60 ఏళ్ళు రాగానే రాజ్యాన్ని కొడుకులకిచ్చి మట్టి పిడతలతో వెళ్ళిపోయాడు రఘుమహారాజు వానప్రస్థాశ్రమానికి. విశ్వజిత్ యాగాన్ని చేసి మొత్తం దానం చేశాడు. బలిచక్రవర్తి తనకంటూ ఒక అంగుళం మిగిల్చుకోకుండా దానం చేసి 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావు అని వామనుడు అడిగితే శిరస్సు చూపించాడు. ఈ దేశంలో రాక్షసరాజుల సైతం ఇలా ప్రవర్తించారయ్యా, మీకు మళ్ళీ భయంకరంగా ప్రవర్తించరా? మా నాగరికత వేరు, మా జాతి వేరు, మా వేదాంతం వేరు అని సగర్వంగా హిందూ జాతి వారికి నాగరికతను నేర్పిందండి, వేదాంతాన్ని తెలియజేసింది. అంతేకాదు గ్రీకుల నుంచి మనం నేర్చుకునేవి కొన్ని ఉన్నాయి. ఈవేళ మనం ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామో ఆ ప్రజాస్వామ్యాన్ని ప్రపంచానికి మొట్టమొదట నేర్పింది గ్రీకులే. కుండల్ బద్దలు కొట్టి నాయకుల నిగ్గులు దేల్చు సత్ప్రక్రియా భాండాగారము గ్రీకు సంపద. ప్రజాస్వామ్యమును గ్రీకుల నుండి నేర్చుకునేది, అది మామూలు మాట. దాని కవిత్వంలో చెప్పాలంటే ఇలా చెప్పాలి: కుండల్ బ్రద్దలు కొట్టి నాయకుల నిగ్గులు దేల్చు సత్ప్రక్రియా భాండాగారము గ్రీకు సంపద. ప్రజాస్వామ్యం వనన్ విశ్వకోదండం బందున శాంతి బాణము. ప్రజాస్వామ్యం వనన్ విశ్వకోదండం బందున శాంతి బాణము. ధరాతత్వంబు శాస్త్రంబుగా పండం చేసెను వారి మేధ ప్రతిభల్ వైయక్తికంబుల్ గదా. ఎంత విశేషాన్ని చెబుతుందో చూడండి తరంగం. గ్రీకులు ప్రపంచానికి ఒక గొప్ప రాజకీయ ప్రక్రియను అందించారయ్యా, అదే ప్రజాస్వామ్యం. నాయకుల్ని సొంతంగా ప్రజలు ఎన్నుకోవడం లేదు, ప్రజలు ఎన్నుకున్న కొంతమంది ప్రతినిధులు అసలు నాయకుడిని ఎన్నుకోవడం అనేది గ్రీకు సంప్రదాయం. వాళ్ళు ఏం చేసేవారంటే కుండలో కొన్ని చీటీలు వేసేవారు. అప్పుడు చీటీ ఉండి లేకపోతే కొన్ని పెంకులు లాంటివి, ఆ పెంకు మీద బొగ్గుతో ఏదో ఒక గీత గీస్తాడు. ఏదో ఒక సూది బొమ్మ వేస్తే అది ఫలానా అయింది, ఓ దీపం బొమ్మ వేస్తే ఫలానా అయింది. అవే కదండి ఇవాళ ఎన్నికల గుర్తులు. ప్రజలను వచ్చి ఆ గీతలను, ఆ పెంకులను, ఆ రాళ్లను ఆ కుండలో వేయమనేవారు. కుండ పెంకులు అందరికీ తలో కుండ పెంకు ఇచ్చేవారు, అవి అందులో వేయమనేవారు. మీకు ఏ నాయకుడు కావాలో మీరే ఎన్నుకోండి. ఇగో మీరు గుణపం బొమ్మ ఓ గీత గీస్తే అందు మీద వాడిని ఎగ్గినట్లు లెక్క, 2 గీతలు గీశారనుకోండి ఆయన నెగ్గినట్లు లెక్క, 3 గీస్తే ఈయన నెగ్గినట్లు లెక్క. అని 3-4 పోటీ పడితే ఆ 3-4 దూరంగా ఉండమని ఈ ప్రజలందరికీ కాగితాలో కొండ పెంకులో ఏవో ఒకటి ఇచ్చి మీకు కావలసిన గీతలు ఏవో దాని మీద గీయమని వారు గీసేవారు. అవన్నీ కొండలో వేసేవారు, కలగలిగిపోయేవారు. తారుమారు తక్కరమారు. తర్వాత అందులోంచి ఒక గీత ఉన్నవన్నీ, 2 గీతలు ఉన్నవన్నీ, 3 గీతలు ఉన్నవన్నీ, లేదా దీపం బొమ్మలన్నీ, సూది బొమ్మలన్నీ, ఏనుగు బొమ్మలని ఏదో లెక్కెట్టారు. దాని ప్రకారం ఎవరు నెగ్గారో తేల్చేవారు. వారే నాయకుడు, ఎవరు మిగిలిన వాళ్ళు అంగీకరించేవారు. ఇదే కదండి ప్రజాస్వామ్యం. ఇప్పుడు జరుగుతున్నది అదే కదండి. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా విధానం అదే. కుండలు బద్దలు కొట్టి నాయకుల నిగ్గులు తేల్చు సత్ప్రక్రియా భాండాగారం గ్రీకు సంపద. రాజకీయ ప్రక్రియల్లో గొప్ప ప్రక్రియ ప్రజాస్వామ్యం. అనేక సిద్ధాంతాలు విఫలమైన ప్రపంచమంతా అంగీకరిస్తున్న వ్యవస్థ ప్రజాస్వామ్యం. అన్ని దేశాలు ఎప్పటికైనా అనుసరించాల్సిన వ్యవస్థ ప్రజాస్వామ్యం. నియంతృత్వమో కాదు, కమ్యూనిజమో కాదు, మరోటి కాదు, మతపరమైన విధానమో కాదు. ఎక్కువ మంది ప్రజలు ఏది కోరుకుంటే దాన్ని మిగిలిన వాళ్ళు అంగీకరించవలసింది.
అలాగని ఎక్కువ మంది ప్రజలు మెజారిటీ అన్నవాళ్ళు ఎప్పుడూ పెత్తనం చేయకూడదు. వాళ్ళని కూడా తమలో కలుపుకుని వాళ్ళ మనోభావాలను అర్థం చేసుకోవలసింది. పరస్పర అవగాహన ద్వారానే రాజ్య ప్రక్రియలు ఫలిస్తాయి తప్పితే నియంతృత్వం ద్వారా ఫలించు. ఎప్పటికైనా ప్రజాస్వామ్యం. టర్కీలో నిన్న మొన్న ఏం జరిగిందో చూశాం. అక్కడ నిజానికి ఆలోచిస్తేనండి, అక్కడ ఉన్న ప్రభుత్వం కొంచెం మత ఛాందసవాదాన్ని సమర్థించే ప్రభుత్వం, ఎర్డోగన్ గారి ప్రభుత్వం. తిరుగుబాటు చేసిన సైనికులు లౌకిక తత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని కోరుకునే నాయకులు. వాళ్ళ మత గురువుల్లో కూడా ఆ గులెన్ అనేటువంటి మత గురువు, ఆయన అమెరికాలో తలదాచుకున్నాడు. ఇప్పుడు టర్కీలో ఉంటే ఆయన చంపేస్తారు. ఆయన ఉదారవాది, లిబరల్, ముస్లిం మత ఛాందసవాది కాదు ఆయన. ఆయన ఇతర మతాలతో సత్సంబంధాలు కోరుతున్నాడు. మా మతం ఒక్కటే ప్రపంచంలో ఉండాలని కోరట్లేదు ఆయన. అనేక భాషలు నేర్చుకోవాలి, అందరూ అనేక విద్యలు నేర్చుకోవాలి, స్త్రీలకు పురుషులతో సమాన హక్కులు ఉండాలని వాదిస్తున్నాడు ఆయన. ఒక రకంగా ప్రజాస్వామ్యవాది, ఉదారవాది. ఆయనకు ఆ దేశంలో ఉండే అవకాశం లేకుండా చేశారు. అమెరికాలో తలదాచుకుంటున్నాడు. ఆయన మద్దతుదారులే తిరుగుబాటు చేశారు. అందుకే ఆయన అనుమానిస్తున్నారు, పంపించండి ఉరి తీస్తామని చెబుతున్నారు. మరి ఇప్పుడు గ్రీకులో సైనికులు తిరుగుబాటు చేస్తే, ప్రజలు తిరుగుబాటు చేసి సైనికుల్ని చితగొట్టడం అనే దాన్ని మనం సంతోషించాలా, బాధపడాలా? ఆ పరిణామానికి ఏం చేసే ఉపయోగం లేదు. అది ప్రజాస్వామ్యం. ఆ ప్రజల అభిప్రాయం అలా ఉంది, దాని ఫలితాలు వారు అనుభవిస్తారు. ప్రజలు తిరుగుబాటు చేశారనగానే అది గొప్ప విషయం అనుకోకల, అలా అనుకోవడానికి లేదు. అలాగని ఏమో ఈ సైనికులు తిరుగుబాటు ఫలించుంటే తర్వాత పరిస్థితులు ఎలా ఉండవు, అది మనకు తెలియదు. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం సత్యం, ఏ దేశంలోనైనా ఇతర దేశాలు జోక్యం చేసుకోకుండా ఆ దేశ ప్రజలు ఏది నిర్ణయిస్తే అది కొనసాగడమే పద్ధతి, అదే ప్రజాస్వామ్యం. అందుకే విశ్వకోదండం బంధున శాంతి బాణము అంటున్నాడు ప్రజాస్వామ్యాన్ని సాగర ఘోష కవి. ప్రజాస్వామ్యం వనన్ విశ్వకోదండం బంధున శాంతి బాణం. ఈ విశ్వాన్నంతా ఒక కోదండంగా, ఒక విల్లుగా మనం భావిస్తే దాంట్లోంచి వదిలినటువంటి శాంతి బాణమే ప్రజాస్వామ్యం. దాన్ని కొండల్లో చీటీలు పెట్టడం, కొండ పెంకులు పెట్టడం, దాని నుంచి మళ్ళీ ఆ కొండల బద్దలు కొట్టి లేదా మూత తీసి అవన్నీ లెక్కపెట్టి ఏ నాయకుడు నెగ్గాడో తెలుసుకోవడం, ఇదేటువంటి ఎన్నికల విధానం ద్వారా గ్రీకు వాళ్లే ప్రపంచానికి నేర్పారు. కొండలను బ్రద్దలు కొట్టి నాయకులని గుల్దించు సత్ప్రక్రియా భండాగారము గ్రీకు సంపద ప్రజాస్వామ్యం వనం విశ్వకోదండం బంధున శాంతి బాణము ధరాతత్వంబు శాస్త్రంబుగా పండం చేసిన వారి మీద ప్రతిభల్ వైయక్తికంబుల్ గద.